ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విరోజ్ దంపతులు. పెళ్లి చేసుకుని ఒక సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత మనల్ని ఇంతగా అభిమానించే మన ఊరికి, మన సమాజానికి ఏదో ఒకటి చేయాలి. ఇదే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు మనస్ఫూర్తిగా అనుకున్న మాట. ఇంకా చాలా చేయాలి, చాలా ఇవ్వాలి అనుకోవడమే కాదు, పెళ్లి పీటల మీద 7 అడుగులు నడిచిన ఆ పవిత్ర బంధం సాక్షిగా తాము ఇచ్చిన మాటను అంతే పవిత్రంగా, బాధ్యతగా నిలబెట్టుకున్నారు ఈ స్టార్ కపుల్. ప్రేమ పునాదిగా విద్యా వెలుగులు. పెళ్లి తర్వాత లగ్జరీ లైఫ్, హాలిడేస్ అంటూ మునిగిపోకుండా తమ సంతోషాన్ని 10 మంది పిల్లల చదువుల్లో చూసుకోవాలని ఈ జంట ఆరాటపడింది. విజయ్ దేవరకొండ తండ్రి గారి జన్మస్థలమైన అచ్చంపేట నియోజకవర్గంపై ఉన్న ప్రేమతో ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఒక అద్భుతమైన సంకల్పానికి శ్రీకారం చుట్టారు. మాట ఇచ్చారు, చేసి చూపించారు. అచ్చంపేట డివిజన్ పరిధిలో 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9th and 10th క్లాస్ విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ ఇస్తామని నాడు ప్రకటించారు. ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఆ స్కూళ్లలో ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థుల అధికారిక జాబితాను ది దేవరకొండ ఫౌండేషన్ విడుదల చేసింది. సరిగ్గా ఏడాది క్రితం ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు విజయవంతంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ వేడుకలో రష్మిక సాంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతూ విద్యార్థులను ఉద్దేశించి జీవితంలో గెలుపోటములు సహజం, వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగాలి అంటూ ఒక అక్కలా, వదినలా ఎంతో ఆప్యాయంగా ధైర్యాన్ని నూరిపోసారు. లైఫ్లో కొన్ని సార్లు విన్ అవుతాం, కొన్ని సార్లు ఫెయిల్ అవుతాం, కానీ ప్రతిసారి నేర్చుకుంటాం. I hope you achieve big things in your life and thank you so much. విజయ్ దేవరకొండ సైతం జి చైత్ర, పి సంధ్య లాంటి ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థుల పేర్లను స్వయంగా ప్రస్తావిస్తూ భవిష్యత్తులో ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాంను జూన్ 2027 నాటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని ఎంతో గర్వంగా ప్రకటించారు. జీవిత భాగస్వాములుగా ఒక్కటైన తర్వాత సమాజానికి మేలు చేయడంలో కూడా ఒకరికొకరు తోడుగా నిలుస్తూ ఇంత మంచి ఆదర్శాన్ని సెట్ చేయడం నిజంగా గర్వకారణం. ఒక సొంత ఇల్లు, ఒక అందమైన వివాహం, ఆ వెనుకే ఊరి పిల్లల చదువుల బాధ్యత. విజయ్, రష్మికల ఈ ప్రేమ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. వారిచ్చిన మాట నిలబడింది. మన అచ్చంపేట పిల్లల భవిష్యత్తుకు సరికొత్త దారి దొరికింది.